ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడైన దేవుడు, మీ మహిమ ప్రభావములు కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. అయ్యా, మీ పాద సన్నిధి ఇచ్చినందుకు స్తోత్రాలు. మీ దివ్యమైన వాక్యపు వెలుగులో బిడ్డలందరినీ నడిపించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి ఆత్మ సంగతులను మాకు బయలుపరిచి మేలు చేసి మహిమ ఘనత ప్రభావముల పొందమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి ఓడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. జెసికా పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమ చేతిలో నన్ను చెక్కుకున్నది తన రూపులో నన్ను మార్చుకున్నది. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని. ప్రేమకు మించిన దైవము లేదని, ప్రేమను కలిగి జీవించమని ఎదురు చూస్తుంది ప్రేమ. ప్రాణమిచ్చిన క్రీస్తు ప్రేమ కనురెప్ప పాటైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలో గిలిలో బంధించుచున్నది. ప్రేమ కౌగిలికి నన్ను పిలుచుచున్నది, ప్రేమలో గిలిలో బంధించుచున్నది. ప్రేమకు ప్రేమే తోడవుతుందని, ప్రేమకు సాటి లేని
కలువరి ప్రేమ కనురెప్ప పాడైన కనుమూయలేదు. ప్రేమ ప్రేమ ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. అయ్యా, నిరంతరము నిలిచి ఉండాలి అంటే నిత్యము అని అర్థం. నిరంతరము, నిత్యము, ఎల్లప్పుడూ దేవునిలో నిలిచి ఉండేవారిగా ఉండాలి. అంటే మీరు దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఉంటే నిరంతరము నిలిచి ఉంటారు. ప్రభువులో నిలిచి ఉంటారు, దేవునిలో నిలిచి ఉంటారు. లోకములోనికి వెళ్ళరు, పాపములోనికి వెళ్ళరు, అపవిత్రతలోనికి వెళ్ళరు. లోకమును పాపమును వారు ఆశించారు, ప్రభువు మీదే వాళ్ళు ఆశ పెట్టుకుంటారు. అందుచేత వారు నిరంతరము ఎల్లప్పుడూ నిత్యము దేవునిలోనే నిలిచి ఉంటారు. ప్రేమన్న దేవుని బిడ్డలారా, మీరు దేవునిలో నిలిచి ఉండాలనుకుంటున్నారా? దేవునిలో నిలిచి ఉన్నారా? లేకపోతే లోకములో నిలిచి ఉన్నారా? ఎక్కడ నిలిచి ఉన్నారో మీరు ఆలోచించుకోండి. మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఎక్కడ నిలిచారో, ఆ నిలిచిన స్థలం ఏలాడుదో, ఎటువంటి స్థలములో నిలుస్తున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. దేవుని సన్నిధిలో నిలిచిన మోషే వలె మీరు దేవుని సన్నిధిలో నిలవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలిచి ఉంటాడు దేవునిలో. మీరు దేవునిలో నిరంతరం నిలిచి ఉండాలి. కొంతకాలం దేవునిలో నిలిచి ఉండి మరలా కొంతకాలము లోకములో నిలిచి ఉండడానికి వీలు లేదండి. ఏదో ఒకటే అయితే దేవునిలో నిలిచి ఉండండి, లేకపోతే లోకములో నిలిచి ఉండండి. ఏదో ఒకటే కోరుకోవాలి గాని ఇక్కడో ఒక్క చోట నిలవాలి గాని మీరు ఎక్కడ కావాలంటే అక్కడ నిలవడానికి లేదు అంటున్నాడు. పరిశుద్ధమైన స్థలములో నిలిచే దేవుని బిడ్డలారా, ఆయన చిత్తాన్ని నెరవేర్చే దేవుని బిడ్డలారా, బలశూరులారా, దేవుని కొరకు నమ్మకమైన బిడ్డలుగా ఆయన కొరకు నిరంతరము నిలిచి ఉండాలి. నీవు బ్రతికి ఉన్నంత కాలం ఈ లోకములో దేవుని కొరకు జీవిస్తూ ఉండాలి. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములో ఉన్న జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిపుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరు నిలిచి ఉండేవారో వారు దేవునిలో నిరంతరము నిలిచి ఉండేవారండి. వారు ఎలా ఉంటారు అంటే ఆకాశ మండలం అందలే నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు, నిత్యము ప్రకాశిస్తారు, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మీరు దేవునిలో నిలిచి ఉండండి. రెండవది నక్షత్రము వలె, ఆకాశ మండలం అందలే నక్షత్రం వలె మీరు దేవునిలో
నిరంతరము ప్రకాశించాలి. నక్షత్రము వలె దేవుళ్ళు నిరంతరము ప్రకాశిస్తూ ఉండాలి. మీలో ప్రకాశత ఉండాలి. నక్షత్రం వలె వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి నిరంతరం. ఒకరోజు ప్రకాశించి మరొక రోజు చీకటైపోయే వారిలా ఉండకూడదు. ఎల్లప్పుడూ నిరంతరము మీరు ప్రకాశిస్తూ ఉండాలి నక్షత్రము వలె. చూడండి, ఆకాశ మండలములో కనబడే నక్షత్రాలు అవి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటాయి. అయితే మనకి రాత్రి జాముల్లో కనబడతాయి తప్ప పగలు కనబడవు. కానీ అవి ప్రకాశిస్తూనే ఉన్నాయి. అంటే ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాయి, నిరంతరము ప్రకాశిస్తూనే ఉన్నాయి, ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాయి. మరి దేవుని బిడ్డలారా, మీరు ఎలా ప్రకాశిస్తున్నారు? దేవుని మందిరములో నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నారా? లేకపోతే కొన్ని రోజులు ప్రకాశించి కొన్ని రోజులు చీకటైపోతున్నారా? మీ ప్రకాశతను, మీ వెలుగును, మీ ప్రకాశతను ఇవ్వడం లేదా? మీరు నక్షత్రములా నిరంతరము ప్రకాశించడం మానివేస్తున్నారా? ఎలా ఉన్నారు? మీరు ఎల్లప్పుడూ ప్రకాశించాలి నక్షత్రం వలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి ఎలా ప్రకాశిస్తున్నారు ప్రేమన్న దేవుని బిడ్డలారా? నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉన్నారా? లేదా కొంతకాలమేనా ప్రకాశత? అయ్యా, నీలో నుండి వచ్చే ఆ వెలుగు లేదా ప్రకాశత కొంతకాలమేనా? దేవుని బిడ్డలారా, కొంతకాలం ప్రకాశించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకొనలేదు. నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు. స్వకీయ జనాంగముగా నిన్ను సిద్ధపరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు. ప్రతిష్ఠించబడిన జనాంగమా, దేవుని బిడ్డలారా, మీరు దేవుల్లో ఉండి ఆకాశ మండలమందలి నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉండండి. మీ ప్రకాశత మానకూడదు. మీరు ప్రకాశిస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎల్లప్పుడూ దేవుళ్ళు ప్రకాశిస్తూ ఉండాలి నక్షత్రం వలె. నక్షత్రము లోకమునకు ప్రకాశము ఇస్తూ ఉన్నది. అలాగే మీరు లోకమునకు ప్రకాశతిచ్చే బిడ్డలుగా ఉండాలి. మీలో నుండి ప్రకాశమానమైన ఆ తేజస్సు బయటకి రావాలి, అనగా ప్రకాశించాలి. మీ ప్రకాశతను చూచి అనేక మంది నేను కూడా ప్రకాశించాలి అనే విశ్వాసంతో వారు కూడా ప్రభులో జీవిస్తారు. ప్రేమనొద్దామని బిడ్డలారా, మీరు సాక్షులుగా ఉండాలి, మాదిరి అయిన జీవితం ఉండాలి, నమ్మకమైన వారిగా ఉండాలి. మీలో మీరు భేదములు కలిగిన వారుగా ఉండకూడదు. మీలో మీరు సమాధానం కలిగిన వారుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండాలి. మీ వెలుగు, మీ ప్రకాశత లోకమునకు ప్రకాశమానంగా కనబడాలి. మీరు నిరంతరం కూడా ఇక మీరు జీవించినంత కాలం భూమి మీద ప్రకాశిస్తూనే ఉండాలి. ఎక్కడా చీకటి రావడానికి వీల్లేదు. చూడండి, మేఘములు పట్టినప్పుడు నక్షత్రములు ప్రకాశించావు అంటే ప్రకాశిస్తాయి, కానీ వాటి వెలుగు ఆ మేఘములు అడ్డుకుంటున్నాయి గనుక ఆ వెలుగు భూమి మీద లేదా ప్రకాశత భూమి మీద ప్రకాశించడం లేదు, పడడం లేదు. అంతే తప్ప వాటి ప్రకాశతను ఎప్పుడు ఇస్తూనే ఉంటాయి. అయ్యా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా మేఘాలు పడుతూ ఉన్నాయేమో, అప్పుడప్పుడు మేఘాలు పడుతూ ఉన్నాయేమో. ఆ పాపమనే మేఘములు పడుతూ ఉండడం వల్ల మీ ప్రకాశమానమైన వెలుగు బయటికి రావడం లేదేమో. శోధనలు, శ్రమలు, బాధలనే మేఘాలు పడుతూ ఉన్నాయేమో.
వాటిని బట్టి నీ ప్రకాశత బయటికి రావడం లేదేమో. ఒకసారి మీరు ఆలోచించుకొని మీ ప్రకాశతను ఇవ్వడం మానకూడదు. మీరు ఇస్తూనే ఉండాలి. ఎన్ని మేఘములు అడ్డు వచ్చినా, ఎన్ని శోధనలు అడ్డు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎన్ని బాధలు, శ్రమలు, శోధనలు అడ్డు వచ్చినా, మేఘముల వలె అవన్నీ ఒక రోజున విడిపోతూనే ఉంటాయి. అవి ఎల్లప్పుడూ ఉండేవి కాదు. కష్టములు, బాధలు, శ్రమలు ఎప్పుడూ ఉండవు. అవి కొంతకాలమే, కొంతకాలం మట్టుకే ఉంటాయి తప్ప అవి జీవితకాలం అంతా, నీ జీవితకాలం అంతా ఉండవు. దయతో గమనించి ఆ కాలములో నీవు వెలుగిస్తూనే, అనగా ప్రకాశతనిస్తూనే ఉండాలి గాని నక్షత్రం వలె వెలుగును మాత్రం, ప్రకాశతను మానకూడదు. చూడండి, యేసు ప్రభువారు పుట్టిన తరువాత ఆకాశములో నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం యేసు ప్రభువారు పుట్టారు అని సాక్ష్యమిస్తుంది. ఆ నక్షత్రము జ్ఞానులకు యేసు ప్రభువారి దగ్గరికి దారి చూపెట్టిందండి నక్షత్రం. కనుక నక్షత్రం ఎప్పుడు కూడా మీ పొరుగు వారికి మీరు దారి చూపించేవారిగా ఉండాలి తప్ప నక్షత్రం వలె ప్రకాశిస్తూ దారి చూపించేవారిగా ఉండాలి. అంతేగాని దారిని మూసేవారిగా ఉండొద్దు, దారిని మూయొద్దు. అనేక మందికి దారి చూపెట్టే వారిగా ఉండండి. నక్షత్రము జ్ఞానులకు దారి చూపెట్టినట్లుగా ప్రభు దగ్గరికి నీవు కూడా ఆ నక్షత్రం వలె నీవు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి అనేక మందికి దారి చూపెట్టే బిడ్డగా ఉండాలి. మరి నీవు ఎలా ప్రకాశిస్తున్నావు ఇప్పుడు ఆలోచించుకో. నీ ప్రకాశతను బట్టి అనేక మంది ప్రభునొద్దకు వస్తారు. ఆయన యొద్దకు నీవు దారి చూపెట్టే నక్షత్రాలా ఉండాలి. ఒక నక్షత్రం వలె నీవు ప్రకాశిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ నీ మాటలు, నీ క్రియలు, నీ పనులు, నీ ప్రవర్తన, నీ జీవిత విధానమే లోకములో ప్రకాశించాలి. పరిశుద్ధత నీవు కలిగి ప్రకాశించాలి. యథార్థతను కలిగి నీవు జీవించినప్పుడు నీవు ప్రకాశిస్తూ ఉంటావు. ఈ ప్రకాశత నీలో లేకపోతే ప్రేమన దేవుని బిడ్డలారా ఎవరికి దారి చూపెడతా? నీకే దారి కనబడడం లేదు కదా. నీవెవరికి దారి చూపెట్టగలవు? ముందు నీ దారి, అనగా నీవు దారిని కనుగొని ఆ పరలోకమునకు వెళ్ళి దారిని కనుగొనాలి. నీవు ఆ దారిని చూపడానికి ఎన్నో నక్షత్రముల వంటి వారు లోకములో ఉన్నారు దేవుని బిడ్డలు. వారు నీకు దారి చూపెడుతున్నప్పుడు సోదరుడా, సోదరి, ఆ దారిలో నడిస్తే ప్రభు దగ్గరికి వెళతావు, ఆయన రాజ్యములో ప్రవేశిస్తావు. దానితో గమనించాలి దేవుని బిడ్డలారా, మీరు దారి చూపెట్టే వారిగా ఉండాలి గాని దారిని క్లోజ్ చేసేవారిగా, దారిని మూసేవారిగా ఉండకూడదు. అడ్డు బండలుగా ఉండకూడదు, ఆటంకములుగా ఉండకూడదు. మీ జీవిత విధానమే ఎదుటి వారికి ఆటంకంగా ఉండకూడదు. మీరు ప్రభు నమ్ముకొని మీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మీరు లోకములో ఉన్న మనుష్యులకు అడ్డు బండలుగా కనబడతారు. ఆటంకంగా మీరు నిలిచినట్లే. మీరు అలా నిలవడానికి లేదు. మీరు నక్షత్రం వలె దారి చూపెట్టాలి అందరికీ. అలా మీరు ప్రకాశిస్తూ ఉండాలి. ప్రేమనొద్దామని బిడ్డ నిరంతరం ఒక రోజు ప్రకాశించి రెండవ రోజు నేను అలసిపోయాను, నా వలన కాదు, నేను దేవుణ్ణి ఆరాధించలేను, స్తుతించలేను అని తలంచక ప్రేమనొద్దామని బిడ్డలారా, నీవెంత అలసిపోయినా సరే ప్రభు పాదముల దగ్గర చేరి ఆయనను స్తుతించే బిడ్డగా,
ఆయనని గణపరిచే బిడ్డగా ఉంటూ నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు నిరంతరము దేవునిలో నిలవాలి, నిరంతరము నక్షత్రం వలె ప్రకాశించాలి. నక్షత్రం వలె ప్రకాశించాలి, ప్రకాశించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ అనేవి 3 ఉన్నాయి. ఈ 3 నిలిచేవి. ఈ లోకములో 3 నిలుస్తాయండి. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 కూడా దేవుని బిడ్డల్లో నిలవాలి. దేవుని బిడ్డలలో ఆ 3 నిలిస్తే వాళ్ళు ప్రభులో నిలుస్తారు. ఏకపోతే ప్రభులో నిలవలేరు. ఈ 3 వారిలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ వారిలో నిలిస్తే వారు ప్రభులో నిలిచి ఉన్నవారు. మీరు ప్రభులో నిలిచి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, నిరంతరము నా యందు నిలిచి ఉండాలి. నిరంతరము నా యందు మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, ఫలిస్తారు. మిమ్మల్ని నేను అభివృద్ధి చేస్తానని ప్రభువే సెలవిచ్చాడు ఆయన వాక్యములో. దేవుని బిడ్డలారా, మీరు ప్రభులో నిలిచి ఉంటే మిమ్మల్ని దేవుడు తప్పకుండా అభివృద్ధి చేస్తాడు. మీరు ప్రభులో నిలవకపోతే ఇలా అభివృద్ధి అవుతారు. ఆత్మలో అభివృద్ధి కావాలి, విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉంటే ఆత్మ సంబంధంగా మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉంటారు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ వస్తుంది, మిమ్మల్ని బట్టి దేవునికి ఘనత వస్తుంది. మీరు దేవుణ్ణి ఆరాధించేవారుగాను ఆయన మహిమ పరిచేవారిగా ఉన్నప్పుడు నిరంతరము మీరు ప్రభులో నిలిచి ఉంటారు, ప్రకాశిస్తూ ఉంటారు నక్షత్రము వలె. ఈ గొప్ప కృప మీ జీవితానికి ప్రభువే ఇచ్చాడు. మీ అంతట మీరు పొందుకున్నది కాదు. ఆయన ఉచితమైన కృప చేత మిమ్మల్ని విమోచించి ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగి విమోచించుకున్నాడు, విడుదల చేశాడు. పాపము నుంచి మిమ్మల్ని విడిపించాడు, మిమ్మల్ని ఆయనలో నిలవబెట్టుకున్నాడు. ఈ గొప్ప కృపను మీరు కాపాడుకుంటూ ఆయనకిష్టమైన బిడ్డలుగా మీరు జీవిస్తూ ఉండాలి. నిరంతరము ఆయనలోనే నిలవండి. నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తూ ఉండండి. అలా మీరు ప్రకాశించకపోతే, ఒక రోజు ప్రకాశించి మరొక రోజు ప్రకాశించకపోతే సాతానుడు ఏం చేస్తాడంట? హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో ఉన్నట్లుగా సాతాను మీకు గాలం వేస్తాడు. వాడు వేసే గాలం ఎలా ఉంటుంది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ గాలం అంట రకరకాలుగా వేస్తాడు. ఏమిట గాలం? రకరకాల పాపములను ఆశ చూపెట్టి, చూడండి, గాలం వేసేవాడు గాలపు ముళ్ళుకు ఎర్రను ఎలా గుచ్చుతాడో, తగిలిస్తాడో, అలా వాడు ఒక్కొక్క పాపమును, రకరకాల పాపాలని ఎర్రవలే వాడి గాలమునకు గుచ్చి నీ మీద వేస్తూ ఉంటాడు. ఆ గాలమునకు అమ్మా హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆ గాలం వేసి నిన్ను లాగడానికి ప్రయత్నం చేస్తాడు. నీవు ప్రభువులో నిరంతరము నిలిచి ఉంటే ఆ గాలము నిన్నేమి చేయలేదో, రకరకాల పాపములని ఎర్రను గాలానికి గుచ్చి వేస్తా ఉంటాడు. ఆ ముళ్ళుకి ఆశపడ్డావా, నిన్ను లాగి వేస్తాడు. సాతానుడు గాలానికి తగులుకున్నావా, ఇక దుష్టుడి చేతుల్లో పడిపోతావు.
వాడి బుట్టలు పడిపోతావు, ఇక నశించిపోవడమే తప్ప ఆ బుట్టలో నుండి బయటకు రాలేవు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త పడండి. నీవు అప్పుడప్పుడు ప్రకాశించి అప్పుడప్పుడు చీకటి అయిపోతూ ఉంటే, నువ్వు ప్రకాశించకపోతే వాడి గాలం నీకు తగులుకుంటుందేమో, జాగ్రత్త. వాడు గాలం వేస్తాడో, నువ్వు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటే ఆ గాలం నిన్నేమి, ఆ ఎర్ర నిన్నేమి చేయలేదా? ప్రభు నందు నిలిచి ఉన్నవారు, అలాగే నిరంతరము నక్షత్రం వలె ప్రకాశిస్తున్నవారు వాడి కాలమునకు దొరకరు. ఎందుకంటే ఆ గాలపు ముళ్ళుకు ఉన్న ఎర్ర పాపమని వాళ్ళకి అర్థమైపోతుంది. ఆ ప్రాంతములకు వారు వెళ్ళరు, ఆ స్థలానికి వెళ్ళరు, ఆ చోటుకు వెళ్ళరు. వారు దూరంగా వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. ప్రేమన దేవుని బిడ్డలారా, పాపమునకు దూరముగా పారిపోండి అని దేవుని వాక్యములో సెలవిచ్చినట్లుగా వారు నిరంతరము దేవునిలో ప్రకాశించేవారు దూరంగా వెళ్ళిపోతారు. వాడి గాలానికి చిక్కుకోరు. జాగ్రత్త, నీవు చిక్కుకునే పరిస్థితి వస్తుందేమో, నీవు జాగ్రత్త పడాలి. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నిరంతరము దేవునిలో నీవు ప్రకాశిస్తూ ఉండాలి, నక్షత్రము వలె. అందుకే ప్రేమన దేవుని బిడ్డలారా, ప్రభు అంటున్నాడు, యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, నా మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవము కలిగిన వారు. ఆయన మాట విని నా తండ్రి యందు విశ్వాసం ఉంచేవారు అందరూ నిత్య జీవము కలిగిన వారు. అయ్యా, మీరు నిత్యము జీవాన్ని పొందిన వారుగా ఉంటారు. నిత్యము జీవమును కలిగిన వ్యక్తులుగా ఉండాలి. కొంతకాలము జీవించేవారుగాను, కొంతకాలము నశించేవారుగా ఉండడానికి లేదు. ఎల్లప్పుడూ నిత్యము జీవించేవారిగా, నిత్య జీవమును కలిగిన వారిగా ఉండాలి. నిత్య జీవములో ప్రవేశించడానికి తగిన వారిగా సిద్ధపడాలి. మీ జీవితాల్ని ప్రభులో సిద్ధపరచుకుంటూ ఉండాలి. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే ఎజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వచనం అన్నాడు, నీవు సిద్ధంగా ఉండి ముందు నీవు సిద్ధపడు. అసలు నీవే సిద్ధపడకుండా నీతో కలిసిన సమూహాన్ని ఎలా సిద్ధపరుస్తావు? ముందు నీవు సిద్ధపడు, నీతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచవలెను. అందుకే నీవు నక్షత్రం వలె ప్రకాశిస్తూ ఉంటే నిరంతరం నీతో కలిసిన సమూహం అంతటిని ప్రకాశించే వారిగా సిద్ధపరుస్తావు. ప్రేమనర్థం బిడ్డలారా, మనము సిద్ధపరిచే స్థలానికి వచ్చాం. ఎక్కడికి వచ్చామండి? సిద్ధపరిచే స్థలానికి వచ్చాం. అనగా దేవుని సన్నిధిలో సిద్ధపడాలి, సిద్ధపరచబడే స్థలానికి వచ్చాం. నీవు సిద్ధపడుతున్నావా? లేకపోతే సిద్ధపడకుండా వస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావా? ఇంతేనా నీ పరిస్థితి? ఒక్కసారి ఆలోచించుకో. వస్తూ వెళ్ళడం కాదు, నీవు సిద్ధపరచబడి స్థలానికి వచ్చిన తర్వాత ఇంతకాలము సిద్ధమవ్వకుండా వెళ్ళిపోతూ వస్తూ ఉంటావు. వృధా చేసుకోకు సమయాన్ని, సద్వినియోగం చేసుకోవాలి. సోదరి సోదరుల, నీ జీవితములో దేవుని చిత్తం, నీ జీవితములో దేవుని కృపను పొందేవారిగా ఉండాలి. అందుకే నీవు సిద్ధపడు. ముందు నీతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచు. ఇక్కడ కొరకు నిత్య జీవములో ప్రవేశించడానికి సిద్ధపరచాలి. నీవు సిద్ధపడితే సరిపోదు, నీతో కలిసిన సమూహాన్ని కూడా సిద్ధపరచాలి. చెదరగొట్టే వారిగా ఉండకండి, కోపంతో మాట్లాడకండి, ద్వేషంతో మాట్లాడకండి, అసూయతో మాట్లాడకండి.
నలుగురిని ప్రభు కొరకు సిద్ధపరచాలి అంటే, సమూహంగా సిద్ధపరచాలి అంటే నీవు చూడండి, 3 నిలుస్తున్నాయి. ఆ 3 ఏది శ్రేష్టమైనదంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. అందులో నిత్యము నిలిచేది, అందులో శ్రేష్టమైనది ప్రేమ. కనుక ప్రేమ కలిగి దేవుని బిడ్డలారా అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించే వారిగా ఉండండి. ఇవాళ ప్రార్థనకు రాకపోతే నువ్వెందుకు రాలేదని కోపపడకు సోదరుడా, సోదరి. వారిని ప్రేమించు. వారు ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కష్టములో ఉన్నారు నీకు తెలుసా? వారి కష్టాన్ని తెలుసుకో, వారి ఇబ్బందులను తెలుసుకో, వారికి సహాయము చెయ్యగలిగిన మట్టుకు చెయ్యి. చేతనైతే చెయ్యి, లేకపోతే వారి కొరకు నీవు చేయాల్సింది ఒకటే, ప్రార్థన. ప్రార్థన. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయండి ప్రియమైన దేవుని బిడ్డల. వారు రావడం లేదు గనుక నాకెందుకులే, వారి కొరకు నేను ప్రార్థన చేయాలి అనొద్దు. వారు రాకపోయినా వారి కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఏదో ఒక రోజున దేవుడు వారిని దర్శిస్తాడు. వారు తిరిగి ప్రభువునొద్దకు వస్తారు. వారు ప్రభువునొద్దకు వస్తారు. చెదరగొట్టకండి, ద్వేషించకండి, అసూయ పడకండి, కోపంతో మాట్లాడకండి. ప్రేమతో పిలవండి, ప్రేమతో పిలవండి, ప్రేమతో పిలవండి. మీ ప్రేమ వారి హృదయాల్ని ఆక్రమించుకోవాలి. దేవుని ప్రేమతో మీరు వారిని ప్రభు యొద్దకు నడిపించాలి గాని మీరు కోపంతో ఎవరిని ప్రభు యొద్దకు నడిపించలే. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సిద్ధపడి నీతో కలిసిన సమూహాన్ని సిద్ధపరచండి. వారు కూడా నీ వలె నక్షత్రము వలె వారు ప్రకాశిస్తారు, నిరంతరము ప్రకాశిస్తారు. అలాగే ప్రేమ దేవుని బిడ్డలారా, మూడవ అంశం ఏమిటంటే సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించము. అంటే నిత్యము అంటే ఎల్లప్పుడూ నిరంతరం. నిరంతరము నీ దాసుడైన నేను, నా కుటుంబము ఎల్లప్పుడూ నిరంతరం నీ సన్నిధిలోనే ఉండునట్లుగా ఆశీర్వదించు ప్రభువా అంటున్నాడు దావీదు మహారాజు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నీవు నీ కుటుంబం దేవుని సన్నిధిలో నిరంతరము నివసించాలని, నిత్యము నివసించాలని కోరుకుంటున్నావా? లేకపోతే ఏం పర్వాలేదు, ఇవాళ వెళ్ళకపోయినా పర్వాలేదు, వెళ్ళినా పర్వాలేదు, మనకంటే అనేక మంది నెలల తరబడి దేవుని సన్నిధికి వెళ్ళని వారు ఉన్నారు కదా, వారితో పోల్చుకుంటే నేను మెరుగే కదా అనుకుంటున్నావేమో. ప్రేమను దేవుని బిడ్డలారా, ఏమండి, భోజనం చేసిన వారికి చెయ్యని వారికి తేడా కనబడదా? దేవుని సన్నిధికి వెళ్ళిన వారికి వెళ్ళని వారికి తేడా కనబడదా? నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి ఉన్నదో లేదో నీకు అర్థం కాదా? ఎదుగుతూ ఉన్నావు, ఆత్మలు బలహీన పడిపోతున్నావు, ఎలా ఉందో నీ విశ్వాసము నీకు అర్థం కావడం లేదా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. దావీదు అంతటి మహారాజే, నేను నా కుటుంబం దేవుని సన్నిధిలో నిరంతరము నిలిచి ఉండాల్సిందే అంటున్నాడు. ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించమంటున్నాడు. మేము నిరంతరం మీ సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాం ప్రభు అంటున్నాడు. మరి మీరేం కోరుకుంటున్నారు? దేవుని సన్నిధిలో నిరంతరము
నిలవాలని, దేవుని సన్నిధిలో ఉండాలని మీరు మీ కుటుంబం ఉండాలని కోరుతున్నారా? అలా అయితే మీరు మీ కుటుంబం దేవుని సన్నిధికి వస్తున్నారా? దేవుని సన్నిధికి వెళుతున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారా? ఇక్కడ ఉంటున్నారు, ఏ స్థలంలో ఉంటున్నారు, ఏ పరిస్థితిలో ఉంటున్నారు? దేవుని సన్నిధిలో ఉండాలని ఎంత ప్రేమతో, విశ్వాసంతో తన కుటుంబాన్ని గురించి, తనను గురించి కోరుకుంటున్నాడు. అంటే ఆయన కుటుంబం కూడా ఏమవ్వాలంటే, కుటుంబం కూడా రక్షణ పొందాలి. కుటుంబం కూడా తన కుటుంబం కూడా రక్షణ పొంది నిరంతరము దేవుని సన్నిధిలో ఎదగాలని కోరుకుంటూ ఉన్నాడు, నిలవాలని కోరుకుంటున్నాడు. మరి ఎలా కోరుకుంటున్నారు? మీ కుటుంబాలను గురించి, మీ భర్తను గురించి, మీ పిల్లలను గురించి మీరు ఎలా కోరుకుంటున్నారు? ప్రేమను దేవుని బిడ్డలారా, వాళ్ళు కష్టపడి సంపాదిస్తే చాలు, వారు దేవుని సన్నిధిలో ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు, వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు, సన్నిధికి రాకపోయినా పర్వాలేదులే అని అనుకుంటున్నారేమో. జాగ్రత్తగా ఆలోచించండి ప్రేమను దేవుని బిడ్డలారా. మహారాజు రాజుగారి, దావీదు రాజుగారి తాను, తన పిల్లలు, తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో నిలవాలని కోరుకుంటుంటే మీరు ఎక్కడ నిలవాలని కోరుకుంటున్నారు? మీ పిల్లల్ని, మీ భర్తని, లేదా మీ భార్యల్ని జాగ్రత్తగా ఆలోచించుకోండి ప్రేమను బిడ్డలారా. నిత్యము నిరంతరము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఈ కోరిక నీకు లేదా? నీ భర్త రక్షించబడాలని, నీ పిల్లలు రక్షించబడాలని, వారు ప్రభు సన్నిధిలో నిలవాలని నీకు కోరిక లేదా? దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకోండి. మీరు ప్రకాశించాలి, మీ కుటుంబం కూడా నిరంతరము ప్రకాశించాలి. మీరు దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటున్నారు, మీ భర్త, మీ పిల్లలు కూడా, మీ కుటుంబం దేవుని సన్నిధిలో నిలవాలని కోరుకోండి. ఈ గొప్ప కోరిక మీ జీవితంలో ఉంటే మీరు ధన్యులు అవుతారు, దావీదు మహారాజు వలె. అందుకే దేవుడు అన్నాడు, దావీదా, నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తాను అన్నాడు. ఎల్లప్పుడూ నిరంతరము స్థిరంగా ఉండేలా చేస్తాను, స్థిరపరుస్తాను అన్నాడు దేవుడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు నిరంతరము స్థిరపరిచేవాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడు అండి! ఎంత గొప్ప ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉంటే నీవేం చేస్తున్నావు? నీవు, నీ భార్య, నీ పిల్లలు కలహాలు పడుతూ ఉన్నారా? సమాధానం లేకుండానే ఉంటున్నారా? ఎందుకు అలా ఉంటున్నారు? ప్రేమను దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కలిగి ఉండండి, దేవుని ప్రేమను కలిగి ఉండండి. అదే నిత్యము నిలిచేది. దానివల్ల మీరు దేవుని బిడ్డలుగా అనేక మందిని నడిపించగలుగుతారు. అందుచేత ప్రేమను దేవుని బిడ్డలారా, మూడవ అంశం, దేవుని సన్నిధిలో దావీదు మహారాజు ఆయన కుటుంబము నిలిచినట్లుగా, నిత్యము నిరంతరము నిలిచినట్లుగా మనం కూడా మన కుటుంబాలు దేవుని సన్నిధిలో నిత్యం నిలవాలని కోరుకోండి. ఆ తర్వాత ఇక నాలుగవ అంశం, ఈ అంశంతో మనం ముగించుకుందాం. చూడండి, చూడండి నిర్గమకాండం 27వ అధ్యాయము 20వ వచనం. దీపము నిత్యము వెలిగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవ నూనె తేవలను అని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించము. దేవుని మందిరములో దీపము నిత్యము వెలిగించబడుతూ ఉండాలి. అంటే వెలుగుతూ ఉండాలి. దేవుని మందిరములో దీపము నిత్యము వెలుగుతూ ఉండాలండి. అలా వెలగాలంటే యాజకులు దానిని ఒత్తును సవరించడానికి ప్రదీపానికి దంచి తీసిన తైలం ఉండాలి. ఆ తైలాన్ని వారికి అందించండి. వారు నిత్యము దంచి తీసిన తైలం ఇవ్వాలి.
వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. అందుకే ప్రేమనొద్దామని బిడ్డలారా, దీపము దేవుని సన్నిధిలో నిత్యము వెలుగుతూ ఉండాలి. అంటే నిరంతరము వెలుగుతూ ఉండాలి దీపం. దేవుని మందిరములో దీపం ఆరిపోకూడదు. దేవుని బిడ్డలారా, నీవు దేవునికి మందిరమై ఉన్నావు. నీ ఆత్మ దీపమై ఉన్నది. నీ ఆత్మ దీపమై ఉన్నది. నీ ఆత్మ దీపము నిరంతరము నీలో వెలుగుతూ 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 ఉండాలి. అది ఆరిపోవడానికి వీల్లేదు. అది ఆరిపోవడానికి వీల్లేదు. ప్రేమన దేవుని బిడ్డలారా, నీ దీపము నిత్యము వెలుగుతూ ఉండాల్సిందే. దేవుని సేవకులు, యాజకులు ఆ దీపమును వారు సవరించి నూనె పోసి, ఒలీవ నూనె పోసి దానిని వెలుగుతూ ఉండనిస్తారు. ఆరిపోనేవారు. దేవుని బిడ్డలారా, మీ ఆత్మలు ఆరిపోకుండా దేవుని భక్తులు, దేవుని వాక్యమనే, దేవుని పరిశుద్ధాత్మనే నూనెతో మీ దీపములు ఎల్లప్పుడూ నిరంతరము వెలుగుతూ ఉండాలని దేవుని వాక్యం చేత మిమ్మలను బలపరుస్తూ ఉంటారు. మిమ్మల్ని బలపరుస్తూ ఉంటారు. దీపమును సవరించినట్లుగా వత్తు మీ జీవితాల్ని సవరిస్తూ ఉంటారు. సరిచేయడానికి దేవుని వాక్యం చేత సరిచేస్తూ ఉంటారు. ఆ సరిచేస్తూ ఉన్నప్పుడు నాకెందుకులే ఇంత బాధ, వారు నన్ను బాధపడుతున్నారులే అనుకుంటే ఆ వాక్యము నీ ఎడల పని చేయదు. ఆ వాక్యము నీ ఎడల పని చేయదు. నీవు సరి చేసుకొనకపోతే నీ జీవితము ఆరిపోతుంది. నీ దీపం ఆరిపోయిన తరువాత ఇక ఆ దీపమును వెలిగించడం చాలా కష్టం. చాలా మంది నేను దేవుని సన్నిధికి వెళ్ళకపోయినా పర్వాలేదులే అని దేవుని బిడ్డలు చాలా మంది దేవుని సన్నిధికి రారు. చివరికి వారి దీపం ఆరిపోతే ఇంకా దీపం ఎలా వెలిగించబడుతుందండి? అయ్యా, సమయం ఉండగానే దేవుని సన్నిధికి రావాలి. సమయం ఉండగానే దీపమును వెలుగుతూ ఉందా లేదని పరిశీలన చేసుకోవాలి. సమయం అంతా అయిపోయిన తర్వాత దీపాన్ని వెలిగించుకుందాము అంటే అది వెలిగేది కాదు. అది వెలిగించబడదు. దేవునికి స్తోత్రం. కనుక నీవు నిత్యము అంటే నిరంతరము నీ దీపం వెలుగుతూ ఉండాలి. ఆత్మ దీపం వెలుగుతూనే ఉండాలి. అలా వెలుగుతూ ఉన్న బిడ్డలు లోకమునకు వెలిగిస్తారు. లోకమునకు వాళ్ళు వెలిగిస్తారండి. నీ వెలుగును చూచి అనేక మంది ప్రభువు దగ్గరికి, ప్రభు సన్నిధికి వస్తారు. వారు కూడా వెలుగును పొందుకుంటారు. వారి దీపములు వెలిగించబడతాయి. ముందు నీ దీపం వెలుగుతుందా లేదా? నీ దీపం ఎలా ఉందో ఆలోచన చేసుకో. నిత్యము వెలగాల్సిందే నీ దీపం. ఆరిపోకూడదు. ప్రేమన దేవుని బిడ్డలారా, లోకాశలు, శరీరాశలు, నేత్రాశల చేత నీ దీపం ఆరనివ్వకండి. నీ ఆత్మ దీపాన్ని ఆర్పివేసుకోవద్దు. శరీరాశలు, శరీర కార్యాలు, వ్యర్థమైనవి, పాపపు కోరికల చేత నీ దీపాన్ని ఆర్పివేసుకోవద్దు. నీ ఆత్మ దీపం నిత్యము నిత్యము ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ నిరంతరం 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 వెలుగుతూనే ఉండాలి. అలా వెలుగుతూ ఉన్నదా లేదని నీవు ఎప్పటికప్పుడు నీ దీపాన్ని గురించి జాగ్రత్త పడాలి. వెలుగుతుందా, ఆరిపోయిందా? నా దీపం వెలుగుతూ ఉందా, ఆరిపోయిందా? ఏం తక్కువైందో దీపానికి, ఆ దీపానికి ఏం తక్కువైందో అని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. అందుకని మీరు ఏం చేయాలి? ఏం చేయాలంటే మీ దీపాలు వెలిగించుకోవాలంటే ఏం చేయాలి? ఎప్పుడూ వెలుగుతూ ఉండాలంటే ఏం చేయాలి? లోకాసువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో ఉంది.
మీ నడుములు కట్టుకొని మీ దీపములు వెలుగుచుండనియ్యుడి. కనుక మీరు నడుములు కట్టుకుంటే మీ దీపాలు వెలుగుతూ ఉంటాయి. నడుములు కట్టుకొనకపోతే దీపాలు ఆరిపోతాయి. నడుము అంటే మనస్సు. మీ మనస్సు అనే నడుము కట్టుకుంటూ ఉంటే దీపం వెలుగుతూ ఉంటుంది. లేకపోతే మనస్సు అనే నడుము కట్టుకోవడం మర్చిపోతే దీపం ఆరిపోద్ది. లోకాశల్లో పడిపోతే దీపం ఆరిపోద్ది. పాపములో పడితే దీపం ఆరిపోద్ది. ఆత్మదీపం ఆరిపోతే నిత్య నరకం. ఆత్మదీపం వెలుగుతూ ఉంటేనే నిత్య జీవములో ప్రవేశిస్తాం. దయచేసి ప్రేమను దేవుని బిడ్డలారా, మీ నడుములు కట్టుకోండి, మీ మనస్సులు కట్టుకోండి. ఆశించకండి వ్యర్థమైన వాటిని. ప్రభు కృప చేత నింపబడాలని ప్రభు మీద ఆశ పెట్టుకోండి. ఆయన మీదే ఆశ పెట్టుకొని మీ మనస్సును కట్టుకొని ప్రభు కొరకు మీ దీపాలు వెలుగుతూ ఉండేలా చూసుకోండి. జాగ్రత్త పడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో యోహాను భక్తుడు ఆయనను గూర్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చక్కని సాక్ష్యం ఇచ్చారు. ఏమి సాక్ష్యం అంటే, యోహాను మండుచూ ప్రకాశిస్తున్న దీపం వంటి వాడయ్యా అన్నా. యోహాను ఎలాంటి వాడంట? మండుతూ ప్రకాశిస్తూ ఉన్న దీపం వంటి వాడు. మరి మీరెలా ఉన్నారు? ఆరిపోయిన దీపంలా ఉన్నారా? మండుతూ ప్రకాశిస్తున్న దీపములా యోహాను గారి వలె ఉన్నారా? ఎలా ఉంది మీ దీపం? ఎలా ఉంది మీ దీపం? ప్రేమన దేవుని బిడ్డలారా, మీ దీపములు ఆరిపోయాయా? మీ దీపాలు వెలుగుతూ ఉన్నాయా? మీ దీపాలు ఎలా ఉన్నాయి ఆలోచించారా? ఈ దీపములు మాత్రం నిరంతరం వెలగాలన్నాడు. అసలు ఆరడానికి వీల్లేదన్నాడు ప్రభు. మరి యోహాను భక్తుడు వలె మండుతూ ప్రకాశిస్తున్న దీపం వలె ఉండడానికి సిద్ధపడతారా? ఆలోచన చేసుకోండి. ఎంతకాలం సమయాన్ని పాడు చేస్తారు? ఒకటి, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు దేవునిలో. రెండో, బుద్ధిమంతులు ఆకాశ మండలమందలి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశిస్తారు. మూడో, దేవుని సన్నిధిలో నేను నా కుటుంబం నిత్యము అనగా నిరంతరం నిలిచి ఉండునట్లుగా దేవుని సన్నిధిలోనే ఉండాలని కోరుకున్నాడు దావీదు మహారాజు. మీరేం కోరుకుంటారో ఆలోచించుకోండి. 4, మందిరములో దీపము ఎప్పుడూ ఎల్లప్పుడూ నిరంతరం వెలుగుతూనే ఉండాలి. ఆరనివ్వకండి మీ దీపాలు. మీ ఆత్మ దీపాన్ని ఆరనివ్వకండి. పాపం చేత ఆర్పివేసుకోవద్దు. దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండనివ్వండి. నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు. అనేక మందికి మీరు దారి చూపెట్టిన వారు అవుతారు. మీ వెలుగు వారి మీద పడి వారు ప్రభు దగ్గరకు వచ్చి రక్షణ పొందుతారు. దేవుడి వాక్యం దీవించు గాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధుడైన దేవుడవు, బిడ్డలు విన్నారు నాయన వాక్యము. వారి హృదయాల్లో ఫలింపచేయండి. ఆత్మానుసారంగా జీవించే వారిగా, వారు నిరంతరము మీలో నిలిచేవారిగా, నిరంతరము ప్రకాశించే నక్షత్రము వలె ప్రకాశించేవారిగా అయ్యా మీ సన్నిధిలో దావీదు భక్తుని వలె, రాజు వలె నిరంతరము ఆయన కుటుంబం నివసించాలని కోరుకునే బిడ్డలుగా సిద్ధం చేయండి. అలాగే నా తల్లి, దీపము మందిరములో దీపము నిత్యము వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదన్నా. ప్రతి బిడ్డ ఆత్మ దీపం వెలుగుతూనే ఉండేలా నిరంతరము సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాను. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మీతో కూడా ఉండును గాక. ఆమేన్.